మీ ఊరికి హైవే కట్టించానయ్యా మీ ఊరికి ఆనుకుని. మీ ఊర్లోకి రోడ్డేసానయ్యా. మీకందరికి మరుగుదొడ్లు కట్టించానయ్యా. మీకు ఉచితంగా స్థలాలిచ్చానయ్యా. మీకు ఇల్లు కట్టుకోవడానికి 18,00,000 ఇది 1,80,000 ఇచ్చానయ్యా. లేకపోతే 2,80,000 ఇచ్చానయ్యా. మధ్య తరగతి ఇల్లు కొనుక్కుంటే రూ. 2,50,000 సబ్సిడీ ఇచ్చానయ్యా అని మోడీ చెప్తే ఓట్లేసారా? 303-240కొచ్చినియి. సంక్షేమ పథకాలు ప్రజలకి సంబంధం లేకుండా మౌలిక వస్తువుల కల్పన చేస్తే జనం ఓట్లేస్తారంటే అవ్వట్లేదు అని అర్థమైపోయింది. అందుకనినే ప్రతి మహిళకి రూ. 1,000 డబ్బులిచ్చి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రూ. 1,200 ఇచ్చినటువంటి మమతా బెనర్జీ నెక్స్ట్ ట్రిప్ అధికారంలోకొస్తే 500 పెంచుతానని చేసినటువంటి ప్రకటన మహిళల్లో ఆమెకే ఓట్లు తెస్తాయేమో అని భావించినటువంటి బీజేపీ ఇప్పుడు బంగ్లాదేశీ వ్యవహారం, లేకపోతే గనక ఇతరత్రా వ్యవహారాలను పక్కన పెట్టి మహిళలకి రూ. 3,000 డబ్బులేస్తానని ప్రకటించి ఎన్నికల్లో హామీలు గుప్పించింది. బెంగాల్లో మహిళలకి ఉచిత బస్సు. ఇక్కడ వెటకారాలు చేసే వాళ్ళందరూ తెలంగాణలోను, కర్ణాటకలో అక్కడ బీజేపీనే ప్రకటించింది. అదే సందర్భంలో మహిళలకు, నిరుద్యోగ యువతకి నెలకు రూ. 3,000 చొప్పున డబ్బులు ఇస్తామని, యూనిఫామ్ సివిల్ కోడ్ ఓకే, చొరబాట్లు అడ్డుకోవడం వంటి హామీలు ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో ఏకంగా భారీ నజరానాలు ప్రకటించింది.